చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు ప్రభా. మరొకసారి గ్రామంలో ఉన్న బలహీనందరినీ బాగు చేయటం కృప చూపించమని నాయన నీ మాట వల్లనే తండ్రి సమస్యమును కలుగుతుంది కనుక ప్రభా, నీ మాట చలవిస్తే చాలు రోగులు స్వస్థత పొందుతారు, వ్యాధిగ్రస్తులు బాగుపడతారు, దయ్యములు పట్టిన వారికి విడుదల వస్తూ ఉంది నాయన. ఆది అందు నుండి నాయన జరుగుతూ వస్తుంది కనుక ఆ విధంగానే మమ్మల్ని కూడా ఏర్పాటు చేసావు, అభిషేకించావు. నీ పిలుపు మేరకు ఈ పని జరిగిస్తూ ఉన్నాం కనుక నాయన మేము చేయి ప్రార్థనలు, యాచనలు, జ్ఞాపనలు నీ పరలోక సన్నిధిలో చేర్చుకుని పరమ నుండి మాకు సహాయం అందించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నాయన ఇదిగో ప్రభు వెంకటేశ్వరరావు ఉన్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు. మోక వెంకటేశ్వరరావు ఎన్నుపొసలో బలహీనత కలిగి చాలా అభ్యంతరకరం పరిస్థితిలో ఉన్నాడు. ఆ మనిషిని మీరు ముట్టండి ప్రభువా. నాథా నీకే వేలాది వేల వందనాలు. మీరు ముడితే చాలు స్వస్థత కలుగుతుంది నాయన. నీ మాట చలవిస్తే చాలు బాగుపడతాడు ప్రభువా. ఇప్పటికే నువ్వు చేసిన కార్యముకై నీకు వేలాది వేల వందనాలు. ఆ కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచిక్రియలు, మేలు జరిగించారు. వారి ఆపత్ కాలంలో నమ్ముకొన తగిన సహాయకుడని వారి నీ వైపు తిరిగిన ఆయన నిన్ను స్తుతించారు ప్రభు. ఎన్నో కార్యాలు జరిగించావు. అందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ కృపను బట్టి, రాజ్యముని బట్టి, నీతిని బట్టి నాయన ఇదిగో నీ కుమారుడు వెంకన్నను బట్టి తన భార్యను, బిడ్డల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరిచి దీవించండి. నిజమే నాయన, మేము ఎల్లప్పుడూ కూడా ప్రభు నీ సన్నిధిని అనుభవించాలని ఆసక్తితో ఉన్న కుటుంబాలను మీరు దర్శిస్తారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఆశ గల ప్రాణాన్ని మేలుతోనే తృప్తిపరుస్తానన్నారు. అట్టి కృప చూపించి నడిపించి నాయకుడిగా ఉండండి నాయన. ఎందరైతే నీ దగ్గర నాయన మోకరెళ్ళి ప్రాణం వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రార్థనలు ఆలికిని జవాబిచ్చే దేవుడు నాయన. అందుని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరొకసారి నా భారతదేశమంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్న ప్రతి కీడు తొలగించండి, దోషాన్ని కడగండి ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన, కొన్ని దేశాలు యుద్ధాలు చేత మగ్గిపోతూ ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు దూరస్తులుగా ఉండిపోతున్నారయ్యా. నేను కలిగినటువంటి ఇశ్రాయేల్ దేశం కూడా అలాగనే ఉంది తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరో అమాయక ప్రజలు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి నీ రాకడ అతి సమీపంలో ఉన్నదని నమ్ముచున్నాం. నీ రాకడకు సిద్ధపాటు అవుతుంది తండ్రి. నేడో రేపో నువ్వు రాబోతున్నావని నమ్ముచున్నాం. అందుని బట్టి అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, వడగండ్లు జరుగుతూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి నాయన, తుఫాన్లు జరుగుతూ ఉన్నాయి తండ్రి. ఇవన్నీ నీ సూచనలుగా ఉన్నవని నమ్ముచున్నాం. కాబట్టి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ ప్రభు ఎల్లప్పుడూ కూడా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం. ఎందుకంటే నువ్వు పరలోకం విడిచి భూలోకానికి వచ్చావు ప్రభు. కన్యమరియ గర్భాన్ని జన్మించావు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందుకంటే మానవుల యొక్క పాప పరిహార నిమిత్తమై వచ్చావు నాయన. మానవుల యొక్క పాపాన్ని నువ్వు భరించావు ప్రభా నాయన. నీ భుజాల మీద మోసావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. పాప పరిహారమై నువ్వు కలవరి శిలువలో యజ్ఞమై యాగమై బలి అయిపోయావు ప్రభా. మానవాళ్ళందరి కొరకు నాయన నువ్వు త్యాగమైపోయావు ప్రభా. నీకు స్తోత్రాలు. నీలాగా త్యాగం చేసిన వాడు మరెవరునూ లేరు. నువ్వు మంచి దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన. నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి. నాయన నిన్ను కొట్టిన వారిని, దూషించిన వారి మొఖాన్ని ఉమ్మున వారిని అంటున్నావు తండ్రి. వీరేమి చేయించున్నారు, మీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు ప్రభు అని అడిగావు నాయన. నిజమే నాయన. అటు క్షమించే మనసు మాకు అందరికీ దయచేయండి. మా శత్రువుని క్షమించే మనసునివ్వండి. మా పైన దుర్భాషలు ఆడేవారిని క్షమించే మనసును మాకు కలిగించండి ప్రభా. మమ్మల్ని ఏలరి చేసేవారిని చూసి మేము వ్యసన పడకుండా ప్రభా నీ సన్నిధులు ప్రభా మేము మోకరిల్లి ప్రార్థించి దీనుని పోయి నీ నామఘనత కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. అలాగనే మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ దాసురాలని జ్ఞాపకం చేసుకో, సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, సంఘ సరిహద్దులు విశాలపరచు. సంఘములో రానున్న దినాల్లో గొప్ప కార్యము జరిగించండి. రానున్న దినాల్లో క్రిస్మస్ కూడిక నాయన వచ్చే నెలలో రాబోతుంది ప్రభా. జనవరి 1 మాసం ఉన్నది. మరొక నూతన సంవత్సరంలో మేము ప్రవేశించే ముందు నూతనమైన కార్యాలను చూడటానికి, నూతనమైన శక్తి చేత నింపటానికి, నీ యొక్క మహిమ ప్రభావ ఘనతను పొందటానికి మీరే మాకు సహాయం చేసి దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి నీ సన్నిధిని మాకు అనుభవింపజేసి దీవించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఈ విధానాన్ని బట్టి మీరు లైక్ చేయండి. ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మీరు దీన్ని చూస్తూ ఉన్నవారు మాకు కామెంట్ పెట్టాలని మరీ విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆమేన్.